జస్ట్ లెట్ ఇట్ గో అని అందరూ ఈజీగా చెప్తారు. యాజ్ ఇఫ్ అదొక స్విచ్‌లా. నైట్ రూమ్‌లో సింగిల్ బల్బ్ లైట్. కర్టెన్స్ హాఫ్ ఓపెన్. ఔట్ సైడ్ రెయిన్ స్టార్ట్ అవుతుంది. టేబుల్ మీద కాఫీ కప్ కోల్డ్ అయిపోయింది. నేను స్టిల్ హోల్డ్ చేస్తున్న థాట్ వార్మ్‌గా ఉంది. ఫ్లాష్ బ్యాక్. లాస్ట్ కాన్వర్జేషన్. వర్డ్స్ సాఫ్ట్‌గా ఉన్నాయి. మీనింగ్ షార్ప్‌గా ఉంది. ఐ థింక్ ఇట్స్ బెటర్ వి స్టాప్ హియర్. స్టాప్ అంటే ఎందని తెలుసు. కానీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. బికాజ్ హోల్డింగ్ ఆన్‌లో హోప్ ఉంది. లెట్టింగ్ గోలో ఫైనాలిటీ ఉంది. హ్యాండ్స్ ఓపెన్ చేస్తే ఎంప్టీ ఫీల్ వస్తుంది అని భయం. సో మనం పెయిన్‌ని ప్రిఫర్ చేస్తాం. అట్‌లీస్ట్ పెయిన్‌లో ప్రెజెన్స్ ఉంటుంది. ఎంప్టీలో సైలెన్స్ ఉంటుంది. రెయిన్ విండో మీద ట్యాప్ ట్యాప్ సౌండ్ చేస్తుంది. ఫోన్ సైలెంట్‌లో ఉంది. నో మెసేజెస్. లెట్టింగ్ గో ఈజీ కాదు. బికాజ్ అది రిలేషన్‌ని కాదు, మనం బిల్డ్ చేసుకున్నాం అనుకున్న ఫ్యూచర్‌ని వాడలేడం. కప్ వాష్ చేయాలి అని లేదు. రెయిన్ చూడాలి అని లేదు. జస్ట్ కూర్చొని ఉండడం. హోల్డింగ్ ఆన్ స్టిల్ హర్ట్స్. కానీ లెట్టింగ్ గో హర్ట్ ఇమాజిన్ చేయడం కూడా ఇంకా ఎక్కువ పెయిన్‌లా ఉంటుంది. ఆ కన్‌ఫ్యూజన్ నెక్స్ట్ సీన్‌లో డీపర్ అవుతుంది.